ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ప్రభావం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అటు వైసీపీని ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి కలిసి వస్తుందా, లేకపోతే ఎలా ఉండబోతాయి? రాజకీయాలు నిజానికి మార్పు కోరుతున్నారు ప్రజలు అని చెప్తున్నారు. దీని విషయమే మనతో మాట్లాడేందుకు టీడీపీ జాతీయ నాయకురాలు ప్రొఫెసర్ జ్యోత్స్న మనతో పాటు ఉన్నారు. వారిని తెలుస్తుంది. మేడం, ముఖ్యంగా ఏపీలో షర్మిల ఎంట్రీ తర్వాత రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉంటాయి? ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి పాలన ఏపీలో నడుస్తోంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులను ప్రజలు ఇవాళ ఎదుర్కొంటున్నారు, వీటన్నిటి మీద చాలా సందర్భాల్లో టీడీపీ మాట్లాడింది. అలానే చాలా సందర్భాల్లో చాలా విషయాల మీద మేము పోరాటాలు కూడా చేస్తున్నాం. ఇవాళ మేము చెప్పిన వాటన్నిటినీ కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిల గారు ఎండోర్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ షర్మిల గారు వచ్చిన తర్వాత ఏం ఇంపాక్ట్ ఉంటుందంటే డెఫినెట్గా సొంత కుటుంబ సభ్యులు వచ్చి అవును ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పిందైనా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందైనా, వీళ్ళందరూ చెప్పింది కరెక్టే, ఈ మహానుభావుడు చేసేది ఏ విధమైనటువంటి అరాచకం అనేటువంటిది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళెవరు 2014లో 2019లో జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసినటువంటి వాళ్ళు. అదే షర్మిల కాలికి బల్పం కట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది ఆ రోజున, మా అన్నని గెలిపించండి, మా అన్నని గెలిపించండి అని. సో ఇవాళ అదే షర్మిల బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి ఒక మోసగాడు, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్యాయం చేశాడు, ఈ విధమైనటువంటి దుర్మార్గాలు చేశాడు అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అది దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఉండదు అని ఎట్లా అంటాం? కాకపోతే ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీగా మేము గత 4.5 సంవత్సరాలుగా కూడా చెప్తూనే ఉన్నాం. సో డెఫినెట్గా అది ఎండార్స్ చేసినట్టు అవుతుంది. అండ్ ప్రజలకి ఇంకా కొంచెం గట్టిగా ఎస్ ఇవాళ రోజున ప్రజలు ఏదైతే ఒక మార్పు కోరుకుంటున్నారో, ఏ విధంగా అయితే ఒక తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారో దాన్ని ప్రజలు ఇంకా కొంచెం ఆ ఆలోచనని ఇంకా బలపరచుకోవడానికి ఒక అవకాశం దక్కిందని అయితే అనుకుంటున్నాను. ఏపీ నుండి ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు, సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. అసలు వీటి వెనుక ఆంతర్యం ఏంటి? అంటే బీజేపీతో కొద్దిమంది అంటే పొత్తుల కోసమే వెళ్ళారు అని చెప్పేసి ఇక ఆరోపణ వస్తుంది. డెఫినెట్గా ఎన్నికల టైంలో ఎవరు వెళ్ళినా కూడా పొత్తులు అనేటువంటి మాటనే వస్తుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఇదివరకు కూడా వెళ్ళున్నారు. ఇవాళ కూడా ఎందుకు వెళ్ళారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, అలానే ఎస్ మేము ఒక పొలిటికల్ పార్టీ, ఖచ్చితంగా రాజకీయంలో మేము ఆల్రెడీ వాళ్ళతో 2014లో కలిసి పోటీ చేస్తున్నాం. సో ఆ విధమైనటువంటి ఆయన జనసేన వాళ్ళతో ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నారు, జనసేన మాతో పొత్తులో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో ఖచ్చితంగా ఒక డిస్కషన్ అయితే వచ్చుంటుంది. రాలేదు అని మేము ఎందుకు మాట్లాడతాం? ఖచ్చితంగా వచ్చుంటుంది ఆ డిస్కషన్. దాని రిజల్ట్ ఏంటి అనేటువంటిది ఒక కపుల్ ఆఫ్ డేస్లో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే మేము ఎందుకు వెళ్ళామో మేము చెప్తాం, వాళ్ళు ఎందుకు వెళ్ళారో వాళ్ళు చెప్తారా అనేటువంటిదే మా క్వశ్చన్. బయటకు వచ్చి మళ్ళీ అదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా తీసుకొచ్చి నేను విభజన హామీల గురించి పోయినాను, లేకపోతే నేను ప్రత్యేక హోదా గురించి వెళ్ళాను, ఇవన్నీ అని చెప్తే మాత్రం ప్రజలు కూడా ఈసారి విశ్వసించరు. ఎందుకనంటే 5 సంవత్సరాలుగా మీరేం చేశారు, ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి హామీలు తెచ్చుకున్నారు కేంద్రం నుంచి అయితే ప్రజలు కూడా అడుగుతారు. అండ్ ఇంకోటి అది కూడా చెప్పడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజున బయటకు వచ్చి ఎందుకు వెళ్ళి కలిసారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగితే కనీసం నాకు తెలిసి ఇలా మీరు ఏదైతే మైకులు పెట్టి మా ముందర మాట్లాడిస్తారో ఏ రోజునన్నా సరే, ఏ ఛానల్కైనా సరే ఇలా ఏమన్నా ఒక ఇంటర్వ్యూ లాంటిది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారేమో గత 5 సంవత్సరాల్లో ఒకసారి చెక్ చేసుకోండి. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీ రిపోర్టర్స్ కూడా ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముందర ఒకసారి మైక్ పెట్టమని చెప్పండి. సార్ మీరు ఎందుకు వెళ్ళారు సార్ ఢిల్లీ, ఏం సాధించారు సార్ ఢిల్లీ వెళ్ళి అని ఒకసారి అడగాలి. ఎందుకనంటే ఆన్సరబిలిటీ ఉండాలి వాళ్ళకి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆన్సరబిలిటీ, జవాబుదారీతనం అంటాం మనం. ఆ జవాబుదారీతనం అనేటువంటిది ప్రజల పట్ల వాళ్ళకు ఉండాలి. ఇవాళ ఒక పార్టీ అధినేతగా ఆయన వెళ్తే దట్స్ అప్ టు హిమ్ అండ్ హిస్ పార్టీ, దానికి మాకు సంబంధం లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు వెళ్తే దేని గురించి వెళ్ళారు, ఏ విధమైనటువంటి చర్చలు జరిగాయి, ఆ చర్చల నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి, ఇదైతే ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి ఒక అవసరం అయితే ఉంది కదా. ఎందుకు అది చెప్పట్లేదు అంటేనే వాళ్ళు ఇక మరి అక్కడ ఎందుకు వెళ్ళారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ఒకసారి మీరు మైక్ పెట్టి అడగండి. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన అందిస్తాను అని చెప్పేసి జగన్ ఎన్నికల ముందు చెప్పారు. కానీ ఇప్పుడు వైఎస్ ఎక్కడ కూడా కనబడట్లేదు, ఆయన పాలన చేయట్లేదు అని చెప్పి షర్మిల అంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజున షర్మిల గారు వాళ్ళ అన్నయ్య కోసం ప్రచారం చేసినప్పుడు రాజన్న రాజ్యం తెస్తామన్నారు. మరి వాళ్ళ రోజున అక్కడ ఒక రౌడీ రాజ్యము, దొంగల రాజ్యము, దోపిడీ రాజ్యము నడుస్తుంది. సో దాన్ని మేము చెప్పడంతో పాటుగా షర్మిల కూడా చెప్తా ఉంది.
సో దీనికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు ఇవన్నీ చూసి విసిగి వేసారిపోయి ఉన్నారు. ఖచ్చితంగా ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక నాయకుడు ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో అలాంటి నాయకులకి మాత్రమే ఈసారి అవకాశం ఇవ్వాలి. ఆల్రెడీ ఎవరైతే అభివృద్ధిని చేసి చూపించారో 2014 నుంచి 2019 వరకు ఏ విధమైనటువంటి అభివృద్ధి మేము రాష్ట్రంలో చేసాం, ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలను మేము రాష్ట్రానికి తీసుకొచ్చాం, ఏ రకమైనటువంటి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక ప్రజాహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజున ఇచ్చాము అనేటువంటిది ప్రజలు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. మాకు అలాంటి ప్రభుత్వమే కావాలి తప్పించి ఇలాంటి దొంగలు, దోపిడీదారులు, రౌడీలు, గుండాలు, ప్రజల్ని చంపేసేవాళ్ళు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు జనాల్ని చంపేసి ఆ శవాల్ని డోర్ డెలివరీ చేస్తున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ప్రజలు వీటన్నిటికీ ఎగెన్స్ట్గానే ఓటేస్తారని అయితే మేము ఖచ్చితంగా భావిస్తాం. ఏపీలో టీడీపీకి పొత్తులు కలిసి వచ్చే అంశమేనా? ఏమంటారు నాకు అర్థం కాదు. పొత్తులు ఏపీలో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంది, జనసేన కావచ్చు, బీజేపీతో కూడా. ఈ పొత్తులు పెట్టుకుంటే కలిసి వస్తుందా, కలిసి రాదు? అసలు ఇప్పుడు పొత్తులేదో మా కోసమో లేకపోతే రాజకీయంగా ఏదో మేము ఎదగడానికో దేనికో పొత్తులు అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఒక వ్యాలిడిటీ ఉంటుంది. మేము పొత్తులోకి వచ్చిందే ప్రజల కోసము. ప్రజలు కోరుకున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి ఒక కాంబినేషన్ ఆఫ్ పార్టీస్ ఖచ్చితంగా రావాలి. ఏ విధమైనటువంటి ఓటు ఎక్కడ చీలకూడదు, ఆ దుర్మార్గుడు వెంటనే దిగిపోవాలి అనేటువంటి ఈ మాట ప్రజల నుంచి వచ్చింది. సో ప్రజలు ఏది చెప్తే మేము అది శిరసావహిస్తాం కదా. ఇందులో మాకంటూ నిజంగా కూడా కొన్ని సందర్భాల్లో మాకంటూ ఏం సే ఉండదు. ప్రజలు ఏది చెప్తే తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది. ఒకవేళ ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటే దానికి టీడీపీ ఎలా ఉంటుంది? ఒక విషయం అండి, అసలు సీఎం సంగతి కానివ్వండి, పదవులకు సంబంధించి కానివ్వండి, ఏ విధమైనటువంటి డిస్కషన్ ఏ రోజున ఎక్కడా రాలేదు. ముఖ్యంగా అలా తీసుకుంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చాలా క్లియర్గా ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అలా అయితేనే రాష్ట్రం ముందరికి వెళ్తుంది అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఆయన ఆల్రెడీ ఇచ్చున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు అనేటువంటి మాట ఎలా ఉంటుందంటే, నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటానంటాను, ఎవరైనా జనసేన వాళ్ళని అడిగితే పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకుంటున్నారంటారు. సో ఇక్కడ నేనండమో వాళ్ళండమో కాదు, నేను అన్నట్టుగా ఏది రాష్ట్రానికి మంచిది, ఎవరు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలిగారు, ఎవరు రాష్ట్రాన్ని మళ్ళీ ఒక అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళగలుగుతారు, ఎవరు వాళ్ళకి ప్రాపర్గా ఆ సపోర్ట్ సిస్టమ్ని అందించగలుగుతారు, ఇవన్నీ చూసుకొని వెళ్తున్నాను తప్పించి. ఎందుకనంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త, పదవులు కొత్త, లేకపోతే ఇవన్నీ కొత్త, లేకపోతే తెలుగుదేశం పార్టీకి కొత్త. ఎవరికి కొత్త చెప్పండి? ఎవరికి కొత్త కాదు. కానీ మనం ఇవాళ రోజున ఒక వింత సిచ్యువేషన్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ప్రజాస్వామ్యం అనేటువంటి పదం ఎక్కడన్నా కనబడుతోందా లేదా అనేటువంటిది ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రతిపక్షాల మీద ఏ రకమైనటువంటి దాడి జరుగుతోంది, ప్రజల మీద ఏ రకమైనటువంటి దాడి జరుగుతుంది, ప్రజలన్నీ చూస్తున్నారు. సో డెఫినెట్గా దానికి అనుగుణంగానే మేము ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగానే ఉంటుంది. షర్మిల ఏపీలో రాజకీయ ప్రవేశంతో టీడీపీకి కలిసి వస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను, పొత్తులతో టీడీపీకి కలిసి వస్తుందా, షర్మిలతో టీడీపీకి కలిసి వస్తుందా అని కాదు. ఇవాల్టి రోజున ప్రజలు ఏం బిలీవ్ చేస్తున్నారు? ఈ సైకో పాలన పోవాలి, ఖచ్చితంగా పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అలానే అందులో భాగంగా ఏదైతే ఒక బై బై వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక నినాదం ఉంది, అది ప్రజలు కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా ఇవాళ రోజున తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. దీంట్లో కలిసి వచ్చే పార్టీలు ఏ వచ్చినా సరే ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. అండ్ మీరు అన్నట్టుగా షర్మిల గారి అంశానికి వస్తే మాత్రం మీరు 5 సంవత్సరాల పాటు ఏమీ మాట్లాడకుండా ఇవాళ వచ్చేసి హాహాకారాలు మజాయించేసి మేమే ఆల్టర్నేటివ్ అంటే ప్రజలు కూడా నమ్మరండి. ఎందుకు నమ్ముతారు? 5 సంవత్సరాల పాటు మీరు ఎక్కడికి పోయారని ప్రజలు అడగరా? అమరావతి రైతుల మీద ఎక్కడికక్కడ దాడులు జరిగినప్పుడు ఎక్కడికి పోయారని అడగరా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎక్కడికి పోయారని అడగరా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎక్కడికి పోయారని అడగరా? వ్యాపారస్తులు ఇబ్బందులకు గురైనప్పుడు ఎక్కడికి పోయారని అడగరా? మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఎక్కడికి పోయారని అడగరా? అంగన్వాడీలు, ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు ఎక్కడికి పోయారని అడగరా? సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మాకు అన్యాయం జరుగుతోంది, మాకు అసలు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ రావట్లేదు, మమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కినప్పుడు, వాళ్ళని ఇబ్బందులు పెట్టినప్పుడు
పెట్టినప్పుడు, వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారని ప్రజలు అడగరా? ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతారు. దాంతోపాటుగా నేను ఇప్పుడు ఇన్ని కోట్ చేశాను కదా, ఈ అన్ని సర్కమ్స్టాన్సెస్లో, ఈ అన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళతో పాటుగా ఇప్పుడు అంగన్వాడీలకు తోడుగా ఎవరున్నారు, ఆశా వర్కర్లకు తోడుగా ఎవరున్నారు, వ్యాపారస్తులకు తోడుగా ఎవరున్నారు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, అటు బ్రాహ్మణులు కావచ్చు, ఏమంటారు అంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బీసీల్లో ఉన్నటువంటి వివిధ సబ్ క్యాస్ట్లు కావచ్చు, ఎవరైనా సరే అందరికీ తోడుగా ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ ఉంది కదా, జనసేన ఉంది కదా. సో ఖచ్చితంగా అలాంటి పార్టీలతోటే ప్రజలు పోవాలని కోరుకుంటారు తప్పించి లాస్ట్లో వచ్చి ఏదో ఏమంటారు అని అంటే నా అన్న నాకు మోసం చేశాడు కాబట్టి నేను మా అన్న మీద కక్ష తీర్చుకుంటాను అని చెప్పి మాట్లాడితే దట్ ఈస్ అప్ టు యూ. నేను ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. కానీ నేనేమంటాను అని అంటే ప్రతిదీ కూడా స్వార్థం ఉండకూడదండి. ఎప్పుడైనా సరే ప్రజల ముందర, తర్వాత మనం రాజకీయ నాయకులుగా మనం అది నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రజలే ముందర, ప్రజాహితమే ముందర, ప్రజా అభివృద్ధే ముందర, తర్వాత మనం మన సొంత బెనిఫిట్స్ కావచ్చు, మన సొంతంగా మనం ఎదుగుదల కావచ్చు, ఇవన్నీ తర్వాత. మాట్లాడితే నేను ముఖ్యమంత్రిని అవుతా అంటే ఎలాగా? ఏమంత ఈజీయా? లేకపోతే ప్రజలు ఏమన్నా రామ్మా లేకపోతే రాయ్యా నేను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు పిలుస్తారా? యూ హ్యావ్ టు ఎర్న్ దట్. అండ్ ఇప్పుడు దాన్ని గెలుచుకోవడమే కాదు, దాన్ని నిలబెట్టుకోగలగాలి. ఇప్పుడు అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఫ్యామిలీ అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి అడుక్కున్నారు, బాబు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. జనాలు నిలబెట్టుకోగలిగాడా జగన్మోహన్ రెడ్డి? నిలబెట్టుకోలేకపోతున్నాడు. సో డెఫినెట్గా ప్రజలు కూడా అన్నీ ఆలోచిస్తారు. ప్రజలు ఈసారి ఏ విధమైనటువంటి అంటే ఎక్కడా కూడా వాళ్ళు అటు ఇటు చూసేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి మాత్రమే వాళ్ళు పట్టం కడతారు. ఒక మహిళగా మీరు షర్మిల రాజకీయం పైన మీరేమంటారు? ఒక మహిళగా మీరు నన్ను అడిగితే ఖచ్చితంగా మహిళల రాజకీయాల్లో రావాలని అంటాను, మహిళల రాజకీయాల్లో రాణించాలని అంటాను, అత్యున్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలని అంటాను. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా జవాబుదారీతనంతో ఒక అవగాహనతోటి మనం ఏం మాట్లాడుతున్నాం, దానికి రేపొద్దున ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఒకవేళ మనం మాట్లాడింది జరగకపోతే దానికి మనం ఎలా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఆ రోజున మీరు 2019లో ప్రచారం చేశారు, అది జరగన ప్రతిసారి కూడా మీరు వచ్చి బాధ్యత తీసుకోవాల్సింది. అది తీసుకోక తప్పు చేసిందేమో అని నాకైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది, సైకో ప్రభుత్వం పోతుంది అంటున్నారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.